ప్రజెంట్ కొంతవరకు గ్యాప్ ఇచ్చినా కూడా సాయంత్రం 4 తర్వాత భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని కూడా ఇప్పటికే వాతావరణ శాఖ కీలక సూచన కూడా చేసింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు విజువల్ చూస్తున్నాం. నేను ప్రజెంట్ హుస్సేన్ సాగర్ వద్ద ఉన్నాను. ఇక్కడ క్రమక్రమంగా నీటి మట్టం పెరుగుతుంది. దాదాపుగా హుస్సేన్ సాగర్ పూర్తి స్థాయి నీటి మట్టం 513.4 కాగా ప్రజెంట్ దాదాపుగా ఫుల్ ట్యాంక్ లెవెల్ జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పైన ఎగువ ప్రాంతం నుంచి కురుస్తున్నటువంటి వర్షం అంతా కూడా అంటే నాలల ద్వారా ఇటు ఇతర మార్గాల ద్వారా కూడా మొత్తం అంతా కూడా హుస్సేన్ సాగర్లకే వరద వస్తుంది. దీంతో మొత్తం హుస్సేన్ సాగర్ అంతా కూడా నిండు కుండలా మారిందని చెప్పుకోవచ్చు. మరి ఈ రోజుతో పాటు మరో 2 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని కూడా ఇప్పటికే వాతావరణ శాఖ చెప్పిన నేపథ్యంలో మరి ప్రజెంట్ మళ్ళీ చూస్తున్నాం. మళ్ళీ వర్షం స్టార్ట్ అయింది. మరి మొత్తం ఆకాశం అంతా కూడా మేఘావృతమైంది. మరి ఈ రోజు సాయంత్రం భారీ నుంచి అతి భారీ వర్షం కురిసే అవకాశం ఉంది. మరి ఈ రోజు ఉదయం నుంచి మనం 10 గంటల నుంచి చూస్తున్నాం. కొన్ని చోట్ల వర్షం పడితే మరి కొన్ని చోట్ల ఆగిపోయిన పరిస్థితి, అంటే కొంచెం గ్యాప్ మధ్యలో వర్షం పడిన పరిస్థితి. మరి ప్రజెంట్ అయితే మాత్రం మళ్ళీ వర్షం స్టార్ట్ అయింది. మరి ఇప్పటికే ఇటు సిటీ శివారు ప్రాంతాలతో పాటు లోతట్టు ప్రాంతాలను కూడా బిక్కు వంటి బతుకుతున్న పరిస్థితి చూస్తున్నాం. మరి ఇప్పటికే ఇటు హిమాయత్ సాగర్ తో పాటు ఉస్మాన్ సాగర్ గేట్లు కూడా 3 గేట్లు ఎత్తి మరి దిగువ ప్రాంతానికి మరి 3 ఫీట్ల మేర ఎత్తి వాటర్ కూడా రిలీజ్ చేశారు. కాబట్టి ఇప్పటికే ఇటు మూసి ప్రవేగ ప్రాంతాలను కూడా ముప్పుకి గురయ్యే పరిస్థితి అయితే ఏర్పడింది. మరి ప్రజెంట్ అయితే మాత్రం మరోసారి వర్షం అయితే మళ్ళీ స్టార్ట్ అయింది. మళ్ళీ దంచి కొడుతున్న పరిస్థితి. మరి దీంతో ఇటు హైదరాబాద్ వాసులకు మాత్రం కొంతవరకు తిప్పలు తప్పకపోవచ్చు. ఎందుకంటే ఈ సాయంత్రం పూట ఎక్కువ వర్షం పడుతుంది. మనం దాదాపు 3-4 రోజుల నుంచి చూస్తున్నాం. జనరల్ గా ఇటు ఆఫీస్ నుంచి ఇళ్లకు వెళ్లే ఆ సమయంలోనే వర్షం అయితే భారీగా పడుతుంది. మరి కొన్ని చోట్ల క్రౌడ్ బరస్ట్ అయితే జరుగుతున్న పరిస్థితి. మరి ప్రజెంట్ మళ్ళీ వర్షం భారీగా పడుతుంది. మరి అన్ని చోట్ల ఇటు సిటీ సెంటర్ తో పాటు ఇటు నాంపల్లి, బేగంపేట్, సికింద్రాబాద్, అదేవిధంగా ఇటు పంజాగుట్ట, జూబీ హిల్స్, అదేవిధంగా మాలాపూర్ కానీ ఇటు కూపట్పల్లి, కేపీహెచ్బి, అదేవిధంగా నాంపల్లి, కోటి అన్ని ప్రాంతాల్లో కూడా మళ్ళీ వర్షం స్టార్ట్ అయింది. మొత్తం అంతా కూడా ఆకాశం అంతా కూడా మేఘావృతమైంది. మరి ఇప్పటికే ఇటు వాతావరణ శాఖ అధికారులు కూడా మరి హైదరాబాద్ కి ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేశారు. మరి ఈ రోజుతో పాటు మరో 2 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాల నేపథ్యంలో మరి పబ్లిక్ అంతా కూడా అప్రమత్తంగా ఉండాలి. మరి అత్యవసరం తప్ప ఎవరు కూడా బయటకు వెళ్ళొద్దు కూడా ఇప్పటికే ఇటు వాతావరణ శాఖ కూడా ఆదేశించింది. మరోవైపు అధికార యంత్రాంగం కూడా అలర్ట్ గా ఉంది. మరి ఎక్కడైనా సహాయక చర్యలు అవసరం పడితే మాత్రం వెంటనే రియాక్ట్ అవ్వడానికి ఇటు జిహెచ్ఎంసీ మాన్సూన్ టీమ్ తో పాటు హైడ్రా టీంలు, డిఆర్ఎస్ టీంలు కూడా అన్ని రెడీగా ఉన్నాయి. మరి ఇప్పటికే చాలా అంటే సిటీ నలువైపులో కూడా వర్షం కూడా దంచి కొడుతుంది. మరి ఇప్పటికే మనం ఇటు హుస్సేన్ సాగర్ వద్ద చూస్తున్నాం. దాదాపు హుస్సేన్ సాగర్ నిండుకుండలా మారింది, ఫుల్ ట్యాంక్ లెవెల్ గా మారింది. మరి 2 తూముల ద్వారా వర్షాన్ని కూడా రిలీజ్ చేస్తూ ఇటు వాటర్ కూడా రిలీజ్ చేశారు. మరి పైనుంచి కూడా ఇంకా చాలా వరకు కాళ్ళ నుంచి కూడా మరి 4 నుంచే వాటర్ అంతా కూడా ఈ హుస్సేన్ సాగర్ కి వస్తుంది. మరి దిగువన మొత్తం అంతా కూడా మూసి పర్వత ప్రాంతాలకే ఈ యొక్క వాటర్ అంతా కూడా వెళ్తుంది. కాబట్టి మరి ఆ ప్రాంతాల ప్రజలంతా కూడా అంటే మూసి పర్వత ప్రాంతాల ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పటికే పైన ఉన్నటువంటి హిమాయత్ సాగర్ కానీ ఉస్మాన్ సాగర్ వాటర్ అంతా కూడా మూసిలోకి వస్తుంది. మరోవైపు ఇటు హుస్సేన్ సాగర్ వాటర్ కూడా అది కూడా మూసికి వస్తుంది. కాబట్టి 3 వాటర్ అంతా కూడా కలిస్తే మాత్రం మరి మూసి అంతా కూడా ముప్పుకు గురే ప్రాంతం ఉంది. మరి మూసి పర్వత ప్రాంతాలంతా కూడా అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే ఇప్పటికే ఇటు వాటర్ కూడా హెవీగా వస్తుంది పైనుంచి కూడా. మరి ఇప్పటికే ఇటు చాదర్ఘాట్, అదేవిధంగా మూసరాంగ్ బ్రిడ్జి వరకు కూడా మరి ప్రమాద హెచ్చరికలు జారీ చేస్తాయి. మరి కొద్దిసేపటి క్రితమే ఇటు కలెక్టర్ కూడా ఇన్స్పెక్షన్ చేశారు. మరి అక్కడ పరిస్థితి ఏ రకంగా ఉంది. మరి ఇప్పటికే ఇటు ముసరాంబాగ్ బ్రిడ్జి వద్ద కూడా మరి పైనుంచి కూడా వాటర్ లెవెల్ పోతున్న పరిస్థితి కూడా మరి కొంతవరకు ప్రమాద హెచ్చరికలు జారీ చేసినట్టు తెలుస్తాం. అంటే 2 వైపులా కూడా ఇటు కోటి నుంచి ముసరాంబాగ్, అదేవిధంగా మలక్పేట వెళ్లే రూట్లో కూడా అంతా కూడా మరి ట్రాఫిక్ అంతా కూడా డైవర్ట్ చేసిన పరిస్థితి. మరి ఈ రోజుతో పాటు మరో 2 రోజుల పాటు వర్షాలు ఉన్న నేపథ్యంలో మరి పబ్లిక్ అంతా కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. మేజర్ గా ఇటు లోతట్టు ప్రాంత ప్రజలతో పాటు అదేవిధంగా సిటీ శివారు ప్రాంతాలు కానీ ఇటు మూసి పర్యాటక ప్రాంతాలు కూడా అలర్ట్గా ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఏ క్షణాన ఏం జరుగుతుందో చెప్పలేం. ఎందుకంటే హైదరాబాద్ వాసులకు మాత్రం మరి బిక్కు పరిస్థితి. ఎందుకంటే ఎక్కడ భారీ వర్షం పడుతుందో నార్మల్ వర్షం పడుతుందో చెప్పలేని పరిస్థితి. మనం ఉదయం నుంచి కూడా చూస్తున్నాం. కొన్ని చోట్ల భారీగా పడితే మరి కొన్ని చోట్ల మోస్తరుగా వర్షం పడుతుంది. మరి ఉదయం నుంచి కూడా కొంత గ్యాప్ ఇచ్చుకుంటూ మరి వర్షం కొడుతున్నట్టు పరిస్థితి. మరి ఇప్పుడే కొద్దిసేపటికి మళ్ళీ వర్షం స్టార్ట్ అయింది. మరి ఈరోజు సాయంత్రం భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని కూడా ఇప్పటికే వాతావరణ శాఖ చెప్పిన నేపథ్యంలో మరి పబ్లిక్ అంతా కూడా అప్రమత్తంగా ఉండాలి. ఈ 3 రోజుల పాటు ఎవరు కూడా బయటకు రావద్దు. మరి ఇప్పటికే ఇటు ఐటీ సంబంధించిన ఎంప్లాయీస్ కూడా ఒక సూచన కూడా జారీ చేయడం జరిగింది. మరి వాళ్ళంతా కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ చేయాలి. మరి ట్రాఫిక్ అంతరాయం కూడా తప్పించుకునేందుకు మరి విడుదల వారిగా అందరూ కూడా బయటకు రావాలి. మరి ఆఫీసులో ఉన్న వాళ్ళు కూడా మరి ఒకేసారి బయటకు రాకుండా మరి కొంత విడుదల వారిగా వెళ్ళాలి. ఎందుకంటే
ఒకేసారిగా అందరు రోడ్లపైకి వస్తే ట్రాఫిక్ అంతరం ఏర్పడుతుంది. ఎందుకంటే ఈ వర్షం దాటికి మరి ఎక్కడికక్కడ మ్యాన్ హోల్స్ నిండుకుంటాయి. వర్షం నీరు అంతా కూడా రోడ్లపై చేరినప్పుడు మరి పెద్ద ఎత్తున వర్షం నీరు చెరువులా తలపిస్తాయి రోడ్లను కూడా. కాబట్టి మరి ఎక్కువగా మోకాళ్ళతో వర్షం నీటిలో వెళ్లాల్సిన పరిస్థితి ఉంటుంది. దీంతో ఇటు 2 వీలర్స్ కానీ 4 వీలర్స్ వాహనాలు ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది. మరి ఎక్కడికక్కడ ట్రాఫిక్ అంతరం కూడా ఏర్పడుతుంది. దాదాపు 2 నుంచి 3 కిలోమీటర్లకే గంటల తరబడి రోడ్లపై నిలుచునే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి మరి వాహనదారులు కానీ సాధారణ పబ్లిక్ కానీ మరి చాలా జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. ఎందుకంటే ఎక్కడ ఏ మ్యాన్హోల్ ఉంటుందో చెప్పలేము. అదేవిధంగా కొన్ని మ్యాన్హోల్స్ కూడా తెలుసుంటాయి. వాటర్ లైన్ పడిన తర్వాత కూడా కొంతవరకు ప్రమాదం పోల్చి ఉందని చెప్పుకోవచ్చు. కాబట్టి పబ్లిక్ కూడా బయటకు వెళ్ళినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. మరి ఎక్కువ కరెంటు పోల్ వద్ద ఎక్కువ ఎవరు కూడా ఉండొద్దు, చెట్ల కింద కూడా ఉండొద్దు. ఎందుకంటే ఆ చెట్ల కింద ఉన్నప్పుడు మరి పిడుగు పడే సందర్భాలు కూడా అనేకంగా ఉంటాయి. కాబట్టి మరి ఈ నేపథ్యంలో మరి పబ్లిక్ అంతా కూడా ఈ 2-3 రోజుల పాటు కూడా భారీ నుంచి అతి భారీ వర్షాల నేపథ్యంలో మరి పబ్లిక్ అంతా కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. మరి ప్రజెంట్ అయితే మాత్రం ఆ సిటీలో కొన్ని ప్రాంతాలు అయితే వర్షం పడుతుంది. మరి కొన్ని చోట్ల మాత్రం ఇంకా వర్షం పడట్లేదు. మరి ఆకాశం అంతా కూడా మేఘవృతమే ఉంది. కాబట్టి మరి పబ్లిక్ అంతా కూడా అప్రమత్తంగా ఉండాలి. మరి అత్యవసరం తప్ప ఎవరు కూడా బయటకు వెళ్ళొద్దని కూడా ఇప్పటికే అధికారులు సూచించారు. ఇప్పటికే ఇటు హైడ్రా కమిషనర్ రంగనాథ్ కూడా పలు ప్రాంతాలు కూడా ఇన్స్పెక్షన్ చేస్తున్నారు. ఎక్కడైనా ఇబ్బందికర పరిస్థితి తలెత్తే మాత్రం వెంటనే టోల్ ఫ్రీ నెంబర్ కూడా కాల్ చేయాలని కూడా చెప్తున్నారు. మరోవైపు ఇటు జిహెచ్ఎంసీ హెడ్ క్వార్టర్ లో కూడా ఒక టీమ్ కూడా పెట్టడం జరిగింది. మరి అక్కడ ఒక కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేశారు. మరి ఎక్కడి నుంచి అయినా సమస్య వస్తే మాత్రం వెంటనే ఇటు హైడ్రా టీములు కానీ లోకల్ గా ఉన్నటువంటి మాన్సూన్ టీములు కానీ డిఆర్ఎస్ టీములు అలర్ట్ చేసింది కూడా మరి ఎప్పటికప్పుడు ఇన్స్పెక్షన్ అయితే చేస్తున్నారు. మరి ప్రజెంట్ అయితే మాత్రం సిటీలో కొన్ని ప్రాంతాల్లో వర్షం పడుతుంది. మరి కొన్ని చోట్ల పడట్లేదు. మరి మొత్తం ఆకాశం అంతా మిగులుతామని కాబట్టి ఎక్కడైనా కూడా హైదరాబాద్ లో భారీ వర్షం పడడం నమోదవుతుంది. ఎందుకంటే సాయంత్రం పూట ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉంది. మరి దాదాపుగా లాస్ట్ 3 నుంచి 4 రోజుల పాటు కూడా మనం చూస్తున్నాం ఎక్కువగా సాయంత్రమే ఎక్కువగా వర్షపాతం నమోదవుతుంది. కాబట్టి మరి హైదరాబాద్ వాసులు మాత్రం చాలా అలర్ట్ గా ఉండాల్సిన అవసరం ఉంది. కాబట్టి డేంజర్ జోన్ లో ఉంది హైదరాబాద్ అయితే మాత్రం. ఇటు మూసీ పర్వత ప్రాంతాలు కానీ అదేవిధంగా సిటీ శివారు ప్రాంతాలు కానీ లోతట్టు ప్రాంతాల ప్రజలు మాత్రం అప్రమత్తంగా ఉండాలి. మరి ఏ క్షణమైనా ఏదైనా జరిగినప్పుడు మాత్రం ఇటు జిహెచ్ఎంసీ కంట్రోల్ రూమ్ కాల్ చేయడం కానీ టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేస్తే మాత్రం కొంతవరకు హైడ్రా టీములు కానీ డిఆర్ఎస్ బృందాలు కానీ మాన్సూన్ టీంలు కూడా రంగంలో దిగి మరి ఆ ప్రాబ్లం కూడా సాల్వ్ చేసి సిద్ధంగా. ఎందుకంటే ఎక్కువగా నాలుగు పొంగిపోతే వర్షం భారీగా పడ్డప్పుడు మొత్తం మ్యాన్ హోల్స్ అని కూడా కూడిపోయే పరిస్థితి ఉంటుంది. కాబట్టి మరి ఎక్కడెక్కడ ఖాళీలోకి వరద నీరు వచ్చినప్పుడు మరి సహాయక చర్యలు అవసరం పడతాయి. మరి ఇప్పటికే ఇటు హెలిప్యాడ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఎయిర్ లిఫ్టింగ్ కూడా చేయాలని కూడా, ఎందుకంటే కొన్ని ప్రాంతాల్లో హెవీగా వర్షం పడ్డప్పుడు మరి అక్కడి నుంచి పబ్లిక్ కూడా తరలించాల్సిన అవసరం ఉంటుంది సురక్షిత ప్రాంతాలకి. కాబట్టి ఆ రకంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా చర్యలు కూడా తీసుకుంటుంది. మరోవైపు ఇటు సిటీ శివారు ప్రాంతాలు మూసీ పర్వత ప్రాంతాలు కూడా అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే అలర్ట్ కూడా జారీ చేశారు. మరి మూసీ పర్వత ప్రాంతాలు ఎవరైనా ముప్పు గురై ఉంటే మాత్రం వెంటనే సురక్షిత ప్రాంతాలకు వెళ్ళాలి. మరి ఏమైనా ఇబ్బందికర పరిస్థితి ఏర్పడితే మాత్రం వెంటనే టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేసి మరి సాయం కూడా కోరాలని కూడా ఇప్పటికే జిహెచ్ఎంసీ అధికారులు కూడా ఎప్పటికప్పుడు అనౌన్స్మెంట్ కూడా చేస్తున్నారు. కాబట్టి మరి మరో 2-3 రోజుల పాటు కూడా హైదరాబాద్ వాసులు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. మరి 3 రోజుల పాటు ఎవరు కూడా బయటకు వెళ్ళొద్దు, అత్యవసరం తప్ప ఎవరు కూడా బయటకు వెళ్ళొద్దు కూడా ఇప్పటికే అధికారులు కూడా జారీ చేసిన నేపథ్యంలో మరి పబ్లిక్ అంతా కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. రేహన్. ఓకే సతీష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.